గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనము. లుస్త్రలో బలహీన పాదములు గల ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడును నడవలేక కూర్చుండి ఉండువాడు. అతడు పౌలు మాట్లాడుట వినెను. పౌలు అతని వైపు తేరిచూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసముండెనని గ్రహించి, నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. ప్రియులారా, ఇక్కడ లుస్త్రా అనే ఒక పట్టణం ఉంది. ఆ పట్టణంలో బలహీన పాదములు కలిగిన వాడు ఒకడున్నాడు. పుట్టుకతోనే అతనికి ఆ పాదాలు సన్నగా వచ్చాయి. నడవలేని పరిస్థితి. నిజానికి పోలియో వస్తే అలాగవుద్ది నిజానికి. అయితే ఇతనికి మాత్రము పుట్టుకతోనే సన్నటి పాదాలతో పుట్టాడు. బలం లేదు. ఎముకలు ఉన్నాయి కానీ బలం లేదు. మామూలుగా అందరి పాదాలు ఉన్నట్టుగా ఉండవు. అయితే పుట్టినది మొదలుకొని బలహీన పాదములు కలిగినటువంటి వాడు లుస్త్రా అనేటువంటి సంఘములో ఉన్నాడు. ఆ లుస్త్రా అనే సంఘములో పౌలు ప్రార్థన చేస్తున్నప్పుడు, పౌలు సువార్త చెప్తున్నప్పుడు ఆ సువార్త వింటూ ఉన్నాడు ఇతను. చాలామంది వింటున్నారు. వారిలో ఇతను కూడా ఒకడు. పౌలు ఏ మాటలు చెప్తున్నాడు అంటే, యేసుక్రీస్తు ప్రభు స్వస్థపరుస్తాడు, యేసుక్రీస్తు ప్రభు ఘనమైన రక్షకుడు, యేసుక్రీస్తు ప్రభు మహిమగల దేవుడు, యేసుక్రీస్తు ప్రభు నమ్ముకుంటే శరీర స్వస్థత కలుగుతుంది, ఎంతటి బలహీనత అయినా బాగుపడతాడు. అదేవిధంగా ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదము, రక్షణ మార్గము, రక్షణ భాగ్యం కలుగుతుంది అని ఆయన మాట్లాడడం ప్రారంభించాడు. సువార్త చెప్తా ఉన్నాడు. కేవలం యేసు ప్రభు వారి గురించే చెప్తా ఉన్నాడు. అక్కడుంది ఆ మాట. పౌలు మాట్లాడుట అతను వింటా ఉన్నాడు. పౌలు మాట్లాడుతూనే తన మాటలు, పౌలు మాట్లాడుతున్నటువంటి మాటలు అతనిలో విశ్వాసం కలుగజేస్తున్నాయని గ్రహించాడు. పౌలు మాట్లాడుతున్న మాటలు యేసుక్రీస్తు ప్రభు గురించే మాట్లాడుతున్నాడు. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత ఉన్నది. ఆయన గాయాలు మనకు ఆరోగ్యాన్ని కలుగజేస్తాయి. ఆయన రక్తము మన ప్రతి పాపాన్ని శుద్ధి చేస్తుంది. ఇదే సువార్తను పౌలు ఆ సంఘములో మాట్లాడుతున్నాడు. ఈ మాటలు చెప్పుతుండగానే అతనిలో విశ్వాసము కలిగింది. దేవునికి స్తోత్రం. విశ్వాసము ఉన్నదని గ్రహించాడు. ఎవరు? పౌలు. దేనికి విశ్వాసం ఉందని గ్రహించాడు? స్వస్థత పొందుటకు తనకు విశ్వాసం ఉందని పౌలు గ్రహించాడు. అతనికి హృదయంలో ఏం కలుగుతుందంటే, పౌలు దేవుడు నన్ను స్వస్థపరిస్తే మంచిగుండు, పౌలు చెప్పుతున్నది నిజంగా నాలో జరిగితే ఎంత బాగుంటుంది, నిజంగా ఆయన దెబ్బల వలన స్వస్థత కలుగుతుంది నాకు అని తనలో తాను ఆలోచన చేస్తున్నాడు. విశ్వాసం కలిగి ఉన్నాడు. ఇదంతా గ్రహించింది ఎవరు అంటే, మాట్లాడుతున్నటువంటి సువార్త చెబుతున్నటువంటి పౌలు
గమనించాడు. దేవునికి స్తోత్రం. అతనికి విశ్వాసం ఉన్నదని గ్రహించి, అతనికి స్వస్థత పొందడానికి విశ్వాసము కలదని గ్రహించి, పౌలు చాలా సింపుల్గా ఒక మాట అన్నాడు. చదవండి ఆ మాట. అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉన్నదని గ్రహించి, నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పాను. అతడు గంతులు వేసి నడవసాగాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే, పౌలు చేసిన ప్రార్థనను బట్టి అతను స్వస్థత పొందాడా, అతనిలో విశ్వాసం ఉన్నదని స్వస్థత పొందాడా? చెప్పండి. అతనిలో విశ్వాసం ఉన్నదని, విశ్వాసం పెరిగింది. ఎలాగూ? పౌలు చెప్పిన సువార్తను బట్టి. దేవునికి స్తోత్రం. అందుకనే మనం కూడా దేవునిని గురించినటువంటి సత్యమే చెప్పాలి. సమస్యలు, బలహీనతలు, కష్టాలు యేసుక్రీస్తు ప్రభు ద్వారా విడుదలవుతాయి అని మనము హృదయపూర్వకంగా చెప్తే, ఆయన సిలువను గురించి చెప్తే, ఆయన శ్రమలను గురించి చెప్తే, ఆయన స్వస్థపరిచిన అద్భుత కార్యాలను గురించి చెబితే, మన నోట నుంచి వచ్చిన మాటలు ఏం చేస్తాయంటే అవిశ్వాసులైన వారిలో విశ్వాసం రేకెత్తిస్తాయి. దేవునికి స్తోత్రం. ఈ బలహీన పాదములు ఎప్పటి నుంచి ఉన్నాయంటే పుట్టుకతోనే ఉన్నాయి. పుట్టుకతో ఉన్న ఆ బలహీనత పోతుంది, స్వస్థత కలుగుద్ది అనేంత విశ్వాసం ఆయనలో కలిగిందంటే, ఎంత బలంగా, ఎంత దృఢంగా, ఎంత నిశ్చయంగా యేసు ప్రభు వారి సువార్తను పౌలు చెప్పాడో గుర్తుంచుకోండి. దేవునికి స్తోత్రం. ఇది నిశ్చయమండి, ఇది తప్పకుండా జరుగుద్ది. ఆయన గాయాలు స్వస్థపరుస్తాయి, ఆయన దెబ్బలు బాగు చేస్తాయి. ఆయన మన కొరకే చనిపోయి తిరిగి లేచాడు, మనల్ని క్షమించడానికే, మనల్ని స్వస్థపరచడానికే, మన బాధల నుంచి విడుదల కలిగించడానికే అని ఆయన బలంగా, దృఢంగా చెబుతుంటే, ఏ మనిషికి విశ్వాసం కలిగిందంటే పుట్టుకతోనే బలహీనంగా ఉన్న వ్యక్తి, పుట్టుకతోనే నడవలేని వ్యక్తికి నేను కూడా నడుస్తాను అన్నంత విశ్వాసం కలిగింది. దేవునికి స్తోత్రం. కాబట్టి సువార్తలో శక్తి ఉంది. యేసుక్రీస్తు ప్రభు మరణ పునరుత్థానాల్లో ఏముందంటే శక్తి ఉంది, ప్రభావం ఉంది. అతనికి విశ్వాసం కలిగిన తర్వాత గమనించింది ఎవరు అంటే మరలా విశ్వాస వీరుడే గమనించాడు. దేవునికి స్తోత్రం. ఓహో, ఈయన కొంచెం ప్రభు మాట లేకపోతే ప్రభు నామాన్ని ఉపయోగించితే చాలు, ఆల్రెడీ ఆయనకు 90% విశ్వాసం ఉంది. 90% నేను బాగుపడతాను, ఈ మాటలను బట్టి, పౌలు చెప్పిన ఈ మాటలైతే నా జీవితంలో నెరవేరితే బాగుండు అని ఎంత శాతానికి వెళ్ళాడంటే 90% వెళ్ళి కూర్చున్నాడు. ఇక లేవటమే తరువాయి. దానికి గ్రహించినటువంటి ఎవరు పౌలు ఏం చేస్తున్నాడంటే అతని వైపు చూచి అతని ముఖములో లేకపోతే అతని హృదయంలో ఏ ఏ ఫీలింగ్స్ కలుగుతున్నాయో
ఎంత లోతైన విశ్వాసం కలిగిందో గమనించి నువ్వు సరిగా నిలబడు అన్నాడు. యేసు నామంలో సరిగా నిలబడు అన్నట్టుగా గట్టిగా అన్నాడట. దేవునికి స్తోత్రం. అనగానే అతను లేచి ఇక పరుగెత్తి గంతులేస్తా దేవుని స్తుతిస్తా ఉన్నాడు. ఎందుకు ఈ పూట మనము ఈ మాటలు ధ్యానం చేస్తున్నామంటే, సువార్త నమ్మితే యేసు మరణించి తిరిగి లేచాడని ఎవరైతే నమ్ముతారో వారి నోటి మాట ద్వారా మనుషుల హృదయాలలో విశ్వాసము ఎక్కువైపోద్ది. దేవునికి స్తోత్రం. ఆ విశ్వాసము వారి జీవితాల్లో కార్యం చేస్తుంది. ఎలాంటి కార్యమైనా కావచ్చు. అందుకని విశ్వాసానికి ఒక చిన్న మాట చెప్తే చాలు, ఒక ఆవగింజంత మాట దేవుని వాక్యం చెప్తే ఆ ఆవగింజ వారి హృదయాల్లో పడ్డప్పుడు ఏమవుద్దంటే పెరిగి 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 పెద్దగా అయిపోద్ది అనమాట. దేవుని స్తోత్రం. అందుకని ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, ఈ కొండ వెళ్ళి సముద్రంలో పడాలంటే పడుద్ది. ఈ చెట్టు ఎండిపోయిందే అలాగే జరుగుద్ది అని యేసు ప్రభువారు అంటారు. ఇక అతను లేచి గంతులేస్తూ స్తుతిస్తూ ఉండగా ఏం జరిగిందో చూడండి. ఏం జరిగింది? జనసమూహములు పౌలు చేసినది చూచి లుక్కయోనియ భాషలో దేవతలు మనుష్య రూపము దాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు ద్యుపతి అనియు పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అనియు పేరు పెట్టిరి. ఎవరెవరున్నారు ఈ ప్రసంగం జరిగేటప్పుడు, ఈ స్వస్థత జరిగేటప్పుడు అంటే ఎవరున్నారు? బర్నబా కూడా ఉన్నాడు. బర్నబా పౌలు ఇద్దరు ఉన్నారు. అప్పుడు కలిసి సేవ చేస్తున్నారు. అప్పుడే సౌలు పౌలుగా మారి ఆ సేవ ప్రారంభించిన కొత్త రోజులు అన్నమాట అవి. బర్నబా మొదటిగా సౌలుని తీసుకొచ్చి అపోస్తలులకు పరిచయం చేస్తాడు. ఆ విధంగా ఇద్దరు కలిసి సేవ చేస్తున్నారు. అయితే ఎప్పుడైతే బలహీన పాదములు కలిగిన వాడు పుట్టుకతోనే నడవలేనటువంటి ఆ వ్యక్తి బాగుపడ్డాడో, స్వస్థత పొందాడో, గంతులేస్తున్నాడో, ఇక చూసిన జనసమూహాలన్నీ అందరూ ఏమనుకుంటున్నారంటే దేవతలు భూమి మీదకి వచ్చి మన మధ్య సంచరిస్తున్నారు. ఎవరు బాగు చేస్తారని వారి ఉద్దేశం? దేవతలే బాగు చేస్తారు. ఇప్పుడు పౌలు బర్నబా ఇద్దరు కూడా దేవుళ్ళు అయిపోయారు అక్కడ. ఇక చూడు, పేర్లు కూడా పెట్టేశారు. ఆ ప్రాంత వాసులు వీరికి ఏం పేర్లు పెట్టారు? ఒకరేమో ద్యుపతి అని, రెండో ఆయనకి హెర్మే. అంటే ఆ ప్రాంతంలో దేవుళ్ళ పేర్లు అవి. వారు ఆరాధన చేస్తున్నటువంటి దేవుళ్ళ పేర్లు, పూజించబడుతున్నటువంటి దేవుళ్ళ పేర్లు అన్నమాట. అయితే ఇక మరి దేవుడు గొప్ప కార్యం చేశాడు గనక, దేవుళ్ళు వచ్చే గొప్ప కార్యం చేశారు గనక, వీరి రూపంలో వచ్చి చేశారు గనక, ఇప్పుడు వీళ్ళకి ఏం చేయాలి? పూజ చేయాలి. ఏం చేయాలిగా? పూజ చేయాలి. చదవండి, ఆ మాటలు ఉంటాయి. ద్రుపది యొక్క పూజారి ఎడ్లను పూదండలను ద్వారము యొద్దకు తీసుకొని వచ్చి సమూహముతో కలిసి
బలి అర్పించవలెనని ఉండెను. పూదండలు తెచ్చారట. పూదండలు తెచ్చారు. దేనికి తెచ్చారు? వీళ్ళకి వేయడానికి కాదు. ఆ బలి ఇచ్చే ఎద్దాది ఏమని రాశారు? ఎడ్లు. ఆ బలిచ్చే ఎడ్లకి ఏమేస్తారు? పూదండలు వేస్తారు ఫస్ట్. మన దేశంలో కూడా ఆచారం ఉంది. బలిచ్చే వాటికి ఏం చేస్తారు? ముందుగా కావలసినటువంటి అలంకరణ చేసి పూదండలు వేసి తీసుకెళ్తారు. అలాగే అక్కడున్నటువంటి వారు కూడా ఎడ్లను తోలుకొచ్చి ఏం చేశారంటే పూదండ వేసి బలి ఇవ్వడానికి. ఎవరికి బలి ఇవ్వడానికి ఇప్పుడు ఇది? ద్యూపతి అంటే ఎవరు ఇప్పుడు? బర్నబాకి, పౌలుకి. అంటే వీళ్ళని దేవుళ్ళు చేసేసారనమాట. దేవుళ్ళకి ఇప్పుడు బలి ఇవ్వడానికి సిద్ధమవుతుంటే వీళ్ళకి భయం వేసింది. ఎవరికి? పౌలుకి, బర్నబాకి భయం వేసి అయ్యలారా బట్టలు చించుకున్నారట. అయ్యో వీళ్ళు కొద్దిగా అయితే మనకే బలి ఇచ్చేటట్టున్నారు, మనమే దేవుళ్ళం అనుకుంటున్నారు, మనలో ఉన్న యేసయ్య స్వస్థపరిచాడని వీరికి తెలియట్లేదు, మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడని వీరికి అర్థం కావట్లేదు, ఏం చేద్దాం, ఇప్పుడు ఏం చెప్పినా కానీ వీరు వినేటట్లేరు అని వారు బట్టలు చించుకొని సమూహంలోనికి చొరబడి అయ్యలారా మీరెందుకు ఈ పని చేస్తున్నారు? మేము కూడా మీ స్వభావము గల మనుషులమే, నరులమే. ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉన్న సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటిస్తున్నాము అన్నారు. దేవునికి స్తోత్రం. అయ్యా మమ్మల్ని దేవుళ్ళు అనుకుంటున్నారా? ఆ గొప్ప కార్యం జరిగినందుకు, ఆ బలహీన పాదాలు కలిగిన వాడు నడుస్తున్నందుకు, గంతులేస్తున్నందుకు మేము దేవుళ్ళము కాదు, మీరు పూజించే దేవుళ్ళము కాదు, మీరు మాకు బలి ఇవ్వద్దు, మేము కూడా మీలాంటి స్వభావము గల మనుషులమే, నరులమే. మీరు ఎలాగ భూమి మీదకి వచ్చారో తల్లి గర్భంలో నుంచి మేము కూడా అలాగే తల్లి గర్భంలో నుంచి వచ్చాం. మేమేం పైనుంచి ఊడి పడలేదు, మేము దేవుళ్ళము కాదు అని వారికి ఏం చెప్తున్నారంటే, భూమి, ఆకాశము, సముద్రము, అందులో ఉన్న సమస్తాన్ని సృష్టించిన, కలుగజేసిన దేవునిని మీరు విశ్వసించాలని, ఆయననే ఆరాధించాలని, మనుష్యులను ఆరాధించకూడదని మీకు సువార్త ప్రకటిస్తున్నాము అన్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ కార్యాన్ని బట్టి మనకు ఏమర్థమవుద్దంటే, మన భూలోకములో మనం నివసిస్తున్నటువంటి ప్రపంచంలో ఎవరైనా దైవశక్తి కొంచెం ఉపయోగించి కొన్ని కార్యాలు జరిగించారనుకో, వాళ్ళని ముఖ్యంగా మన దేశంలో దేవుళ్ళని చేసేస్తారు. మనలాంటి దేశమే అది కూడా. ఇప్పుడు ఎంత గొప్ప స్థానంలో నిలబెడతారంటే వీళ్ళని, ఇక అన్ని పూదండలు వేసేస్తారు, కాళ్ళు కింద పెట్టనీయరు, తివాచీలు పరుస్తారు, ఓ రకరకాల పూజలు దేవుని స్థానములో ఉంచుతారు. కానీ ఆ మనిషికి తెలుసు, చేసిన మనిషికి తెలుసు,
దేవుడు నాలో ఉండి జరిగించాడు, వీళ్ళేమో నన్ను దేవుడు అంటున్నారు అని ఆ మనిషికి బాగా తెలుసు. అయితే యథార్థంగా పౌలులాగా బర్నబాలాగా ఒప్పుకొని మేము కూడా నరులమే, మేము కూడా మీలాంటి స్వభావం కలిగిన వారమే, మమ్మును పూజించొద్దు, మమ్మును ఆరాధించొద్దు, మాకు ధూప దీప నైవేద్యాలు పెట్టొద్దు, బలులు మాకు అర్పించొద్దు అని చెప్పేవారు చాలా తక్కువగా ఉన్నారు. దాన్ని ఏమంటారంటే స్వకీయ మహిమ మనుషులు వెతుకుతూ ఉంటారు. స్వకీయ మహిమ వెతుకుతారు. ఇలాంటి సంఘటనే పేతురు గారి జీవితంలో ఒకటి జరిగింది. చూడండి, అదే అపోస్తల కార్యముల గ్రంథము 11వ అధ్యాయం. చూడండి, కొర్నేలి ఇంటికి వచ్చినప్పుడు 26వ వచనం, 10వ అధ్యాయం 26వ వచనం. అపోస్తల కార్యం. అందుకు పేతురు, నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడనే అని చెప్పి అతని లేవనెత్తి అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి, ఇక్కడ ఏం జరిగిందంటే కొర్నేలి అనేటువంటి ఒక వ్యక్తి క్యాప్టెన్గా ఉన్నాడు, శతాధిపతిగా ఉన్నాడు. అతను ప్రార్థన చేస్తుండగా 3 గంటల వేళ దేవుని దూత వచ్చింది. దూతను వచ్చి దర్శనమిచ్చింది, మాట్లాడింది. ఏమని మాట్లాడిందంటే, ఇదిగో యొప్పే అనే పట్టణంలో పేతురు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, దేవుని సేవకుడు, అతన్ని పిలిపించుకో. అతను ఏ మాటలతో నిన్ను బలపరుస్తాడో, ఏ మాటలు చెప్తాడో ఆ మాటల ద్వారా నీకు రక్షణ కలుగుద్ది, నీ ఇంటికి రక్షణ కలుగుద్ది, ఆయన్ని పిలిపించుకో అని చెప్పి దూత అదృశ్యమై వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. సరే, ఈయన దగ్గర కొంతమంది మనుషులు ఉన్నారు కదా, అతను ఏం చేశాడంటే కొంతమంది మనుషుల్ని పంపించాడు. ఇగో యొప్పే పట్టణంలో పేతురు అనే భక్తుడు ఉన్నాడు, ఆయన పిలుచుకొని రండి అన్నాడు. వీళ్ళు వెళ్ళారు, పేతురు గారిని తీసుకొని వచ్చారు. తీసుకొని రాగానే, కొర్నేలి ఇంటికి రాగానే పేతురు గారి యొక్క పాదాల మీద పడ్డాడు కొర్నేలి గారు. ఇప్పుడు చదివిన వాక్యం అది. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారము చేసెను. అందుకు పేతురు, నీవు లేచి నిలువు, నేను కూడా నరుడనే. పేతురు గారు కూడా తగ్గించుకుంటున్నాడు. ఎందుకని పాదాల మీద పడ్డాడు? శతాధిపతి అయ్యుండి కూడా ఒక సామాన్యమైనటువంటి పామరుడు పాదాల మీద పడ్డం కారణం ఏంటి అంటే, పలానాయన్ని పిలిపించుకో అని దేవుడే స్వయంగా చెప్పాడు. దేవుని దూతే వచ్చి చెప్పింది. కాబట్టి ఈయన ఎంత గొప్పవాడో, ఎంత ఉన్నతమైన వాడో అనే ఆలోచన ఎవరికి కలిగింది? ఇప్పుడు కొర్నేలికి కలిగింది. అయితే కొర్నేలి అతని పాదాలు పట్టుకున్నప్పుడు పేతురు గారు ఏమంటున్నాడు? నేను కూడా నరుడనే. దేవునికి స్తోత్రం. అందుకని పౌలు బర్నబా కూడా మేము కూడా మీలాంటి స్వభావము గల నరులమే, ఈ పని మీరు చేయొద్దు, మాకు బలి అర్పించొద్దు, మమ్మల్ని ఆరాధన చేయొద్దు, మాకు పూజ చేయొద్దు అని వారు ఆ బలి అర్పించకుండా చేయడానికి చాలా తంటాలు పడ్డారు. చాలా 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 పోరాటమే చేశారు వాళ్ళతో ఆపడానికి, ఆ బలి ఆపడానికి.
దేవునికి స్తోత్రం. కాబట్టి సువార్త ఏం చేస్తుందంటే మనుషులకు చెబుతున్నప్పుడు పుట్టుకతో ఉన్న సమస్యలనైనా కానీ సరిచేస్తుంది. పుట్టుకతో బలహీనతలో పుట్టినా కానీ దానిని సరిచేసే శక్తి దేనికి ఉంది? సువార్తకు ఉంది. చెప్పే మనిషిలో లేదు, గుర్తుపెట్టుకోండి. దేవునికి స్తోత్రం. పేతురుగారిలో లేదు. దేవుని దూత వచ్చి కొర్నేలితో మాట్లాడమని ఎవరన్నా పౌరుగా పేతురుగారు ప్రార్థన చేశాడు? అక్కడ ఏమన్నా లేదు. దేవుడే ఫలానా వ్యక్తిని పిలిపించుకో అని చెప్పితే కొర్నేలి ఆయన రాగానే పాదాలు పట్టుకున్నాడు. అయితే ఈయన మాత్రం ఏం చేస్తున్నాడు? తగ్గించుకో. నేను కూడా నీలాంటి నేను కూడా నీలాంటి మనిషినే. కాకపోతే యేసుక్రీస్తు ప్రభు నా కొరకు ప్రాణం పెట్టాడని నేను గుర్తించాను. ఆయన పరిచర్య చేస్తున్నాను, ఆయనలో కొనసాగుతున్నాను. నేను కూడా సామాన్యమైన మనిషినే. నా మాటలు యేసుని గురించి చెప్తున్న మాటలే, అంతేగాని నా సొంత మాటలైతే కాదు అని పేతురు గారు కొర్నేలిని తన పాదాలు పట్టుకోకుండా చేశాడు. దేవునికి స్తోత్రం. అలాగే వీరు కూడా పూజ చేయకుండా ఆఫ్ చేశారు. బలి అర్పించకుండా బర్నబా, పౌలు ఆఫ్ చేశారు. కాబట్టి సువార్త చెప్పుతున్నప్పుడు సువార్తికునికి లేదా బోధ చెప్తున్న వ్యక్తికి ఘనత ఉంటుంది. దేవునికి స్తోత్రం. అందరూ గొప్పవారుగా భావిస్తారు, కానీ ఆ వ్యక్తి మాత్రం అలా భావించకూడదు. ఆ వ్యక్తి మాత్రము అందరిలో నేను ఒకడినే, ప్రభువు నన్ను ఎన్నుకున్నాడంతే, ఒక పాత్రగా వాడుకుంటున్నాడంతే, అనేకులకు ఉపయోగార్థంగా తన మాటలు నా నోట ఉంచాడు. స్వస్థపరచడానికైతేనేమి, మంచి మాటలు చెప్పడానికైతేనేమి, బ్రతుకులు మార్చడానికైతేనేమి ఆయన వాక్యాన్ని నాలో ఉంచాడు, నా ద్వారా పలికిస్తున్నాడు, ఆ కార్యాలు చేస్తున్నాడు అనేటువంటి భావన ఈ చెప్పేటువంటి సేవకునికి తప్పకుండా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇలాగ పేతురు గారిలాగా, ఇలాగ బర్నబాలాగా, ఇలాగ పౌలులాగా ఇలాంటి ఆలోచనలు ఉంటే వారిని ఎక్కువగా దేవుడు వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. పేతురు గారిని ఎక్కువగా వాడుకున్నాడు, బర్నబాని ఎక్కువగానే వాడుకున్నాడు, పౌలు గారిని కూడా ఎక్కువగానే వాడుకున్నాడు. అయితే చాలామంది చిన్న చిన్న కార్యాలు వారి జీవితాల్లో జరిగితే ఏమవుద్దంటే వారు హెచ్చిపోతూ ఉంటారు. దేవునితో సమానంగా వారు అంత ఫీలింగ్ ఇస్తే ఏమవుద్దంటే దుష్టుడు వాని హృదయములోనికి దూరి, ఆ వ్యక్తి హృదయములోకి దూరి గర్వం రప్పించి, గర్వం ఏం చేసిద్దంటే పడేసిద్ది. ఎక్కడికి ఎక్కినా కానీ గర్వం ఏం చేసిద్ది? పడేసిద్ది. దేవునికి విరోధిని చేసిద్ది. గర్విష్ఠుడా, నేను నీకు విరోధిని అని వాక్యం చెప్తుంది. దేవుని వాక్యం ఆ మాట. గర్విష్ఠుడా, నేను నీకు విరోధిని అని డైరెక్ట్గా ఉంది వాక్యం. కాబట్టి దేవుని సేవకులైనటువంటి వారి ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అయితే సువార్త వలన మాత్రమే కార్యాలు జరుగుతున్నాయి, యేసు వలన మాత్రమే కార్యాలు జరుగుతాయి, యేసు క్రీస్తు ప్రభు వారి త్యాగము వలనే అద్భుతాలు జరుగుతాయి అని సువార్తికుడు చెప్పడం, దేవుని సేవకుడు చెప్పడం, బోధకుడు చెప్పడం వలన కార్యాలు జరుగుతాయి. ఎంతటి సమస్యలైనా, ఎంతటి బలహీనతలైనా, దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలైనా అవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు సువార్త ద్వారా
సాల్వ్ అయిపోతాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి బలహీన పాదాలు కలిగిన వాడిని పౌలు బర్నబా స్వస్థపరిచినప్పటికీ కూడా ఆ క్రెడిట్ మేమే స్వస్థపరిచాము, మేమే దేవుళ్ళం అనేటువంటి ఆ క్రెడిట్ వారు తీసుకోకుండా స్వస్థపరిచినటువంటి సువార్తకే, దేవునికే ఆ క్రెడిట్ ఇచ్చారు. దేవునికి స్తోత్రం. దేవునినే మహిమపరిచారు. అందరిలో మాకెలాగ చేయొద్దు, మేము నరులమే, ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, అందులో ఉన్న సమస్తాన్ని సృష్టించిన దేవుని నమ్ముకోండి, ఆయన యందు విశ్వాసం ఉంచండి, ఆయన్ను ఆరాధించండి, ఆయన్ని పూజించండి, ఆయన వైపు తిరగండి అని సువార్త చెప్పారు. దేవునికి స్తోత్రం. అలాగా మన నోట నుంచి మాటలు వచ్చునుగాక, అలాగా మన నోట నుంచి సువార్త పలుకులు రాగానే మనుష్యులలో స్వస్థతలు, మనుష్యుల్లో ఘనకార్యాలు జరుగునుగాక. ప్రార్థించేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల దేవ, నీకు వందనాలు. ఈ మాటలు మా హృదయాల్లో ముద్రించి ఈ మాటల ప్రకారంగా జీవించినట్లుగా సహాయము చేయమని, అతిశయము లేకుండా, గర్వము లేకుండా ప్రభా నీలో కొనసాగే ధన్యత మాకు దయచేయండి ప్రభా. నాయన, నీ చిత్తము నాయన మా పట్ల జరిగించుకొని మీరు మహిమ పొందమని, రాని బిడ్డలను మరొక పర్యాయం నడిపించండి. చేరికూడు వచ్చిన ప్రతి ఒక్కరికి దీవెన, ఆశీర్వాదం దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్.